సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మా హృదయపూర్వకమైన శుభాహ్వానాన్ని తెలియపరుస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సమయంలో మనం ఈ రీతిగా దేవుని మాటలు ధ్యానించడం చాలా ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా కొంతకాలంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా దేవుని మాటలు వింటూ మరి మీ యొక్క ఆత్మీయత మరి దేవుని యొక్క సంకల్పాన్ని మీరు బాగా గుర్తించడానికి మీకు వీలవుతుందని మేము నమ్ముతున్నాము. అందులో భాగంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి క్రిస్మస్ సీజన్లో దేవుని ప్రశస్తమైన మాటలు వినడం మనకెంతో ఆశీర్వాదాన్ని మనకెంతో తృప్తిని కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు వందనాలు. సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమం ద్వారా మరి జన బాహుల్యానికి మీరు పంపుతున్న లేఖనం కొరకు వందనాలు. శుభవార్త టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రభువా ఈ పూట ప్రసారంలో మా పరిశుద్ధులు, మా ప్రియులు, మా సహోదరి సోదరులు అనేకులు వాక్యం వింటున్నారు. దయతో మీ వాక్కును బయలుదేరించండి. మీ వాక్యము శక్తి గలది. మీ వాక్యం ఎలాంటి పరిస్థితులను ప్రభు మార్చగలదు. ఏ స్థితిగతుల్లో ప్రజలకు నేను మేలును జయాన్ని కలిగించగలదు. ఇప్పుడు ప్రతి వారికి క్షేమము, విడుదల, రక్షణ, పాపం నుండి మళ్లింపబడి ఆత్మ సంబంధమైన జీవితం చేయట కృప చూపండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ పూట దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మనము ఈ సందేశానికి మేము ఇస్తున్న పేరు మన దేవుడు బలవంతుడు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలోని కొన్ని మాటలు మనం వినబోతున్నాం. మూలవాక్యంగా యెషయా పుస్తకము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పిల్లరా, ఇక్కడ బలవంతుడైనటువంటి దేవుని గురించినటువంటి ఒక నామము అనగా పేరు మనం చదువుతున్నాం. చాలా పొడవైనటువంటి ఒక పేరు కనబడింది. ప్రవక్త 700 సంవత్సరాల రమారమి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా ప్రభు చేత ప్రేరేపించబడి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ ప్రవచనాన్ని పలుకుతున్నాడు. దేవుడి లోకానికి మానవుడిగా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్, ఈ ప్రపంచ పండుగ మరి డిసెంబర్ నెల, మరి మా ప్రాంతంలో అయితే నవంబర్ నెలలోనే 1-2 తారీఖులో మా ప్రార్థన మందిరాల్లో, ప్రత్యేకించి మా సేవా స్థలాల్లో దేవుని యొక్క సువార్తను అందిస్తూ అనేక దేశ విదేశాలకి ఈ సువార్తను మేము తీసుకొని పోతూ ఉన్నాం. ఎందుకనగా ఈ సువార్తలో ఒక ప్రబలమైనటువంటి దైవశక్తి ఉంది. దేవుని యొక్క శక్తి, దేవుని మాట క్రిస్మస్ శుభ సందేశంలో మనం చూస్తాం. ప్రభు అనాదిగా తాను సంకల్పించిన తన దయాపూర్వకమైన సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఎందుకు ఈ యొక్క ప్రేరణ కలిగి ఉన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినారు, ఆయన రాకవల్ల మనకు కలిగినటువంటి మేళ్ళు, ప్రత్యేకించబడి మనం పాపం నుండి, లోకం నుండి ఏ విధంగా వేరు చేయబడ్డాము, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క సందేశంలో ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మరి ఆదాము హవ్వల యొక్క ఆ పాప ఫలితాన్ని బట్టి లోకానికి కలిగినటువంటి పాప ఫలం బైబిల్ సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణ సాదృశ్యమైన ఈ పాప జీవితం నుండి, పాప స్థితి నుండి మానవాళిని విడుదల చేయడానికి దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాం. ఆయన స్వరూపంలో చేయబడిన మనము ఆయన చిత్తము చేయుటకు దేవుడు మనల్ని లోకంలో ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న విధానం చాలా ప్రత్యేకం ప్రియులారా. దేవుడు మనల్ని ఈ లోకంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక పక్షిగాను, జంతువుగాను చూడట్లేదు, కానీ ఆయన తన స్వరూపంలో చూడబడిన మన కొరకై ఆయన ఎంతగానో పరితపిస్తున్నాడు. దేవుడు ఎంతగానో కన్నీళ్లతో, ఆయన వేదనతో చూస్తున్నాడు. పరలోకం నుండి చూచినప్పుడట మానవాళి యొక్క స్వరూపం ఎలా ఉంది, ఒక మానవుని యొక్క రూపం ఎలా ఉంది. రండి చదువుదాం దేవుని వాక్యం నుండి. యెషయా పుస్తకంలోనే 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, నిత్యము తిరుగుబాటు చేయించు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైననూ లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని మనం చదివేటప్పుడు ఇక్కడ ఒక భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి జీవితాన్ని దేవుడు పరలోకం నుండి చూస్తూ, జస్ట్ లైక్ అన్ ఎంఆర్ఐ రిపోర్ట్, ఆ వైద్యులు వ్యాధి కలిగినప్పుడు వారు డయాగ్నోసిస్ చేస్తారు, రోగ నిర్ధారణ కొరకు పరీక్షలు చేస్తారు. ఆ విధంగా మానవుని యొక్క రూపం ఎలా ఉంది అంటే, సృష్టికర్త అయిన దేవుడు పరలోకం నుండి చూస్తుండగా మనిషి యొక్క జీవితము కొట్టబడినదిగా ఉంది. చాలా భయంకరమైన బీభత్సమైనటువంటి దెబ్బలు, గాయాలతో మనిషి అచేతనంగా పడి ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారు చెప్తారు కదా, మంచి సమరని వృత్తాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి సమరని యొక్క ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. ఒక మనిషి యెరికో పట్టణానికి యెరూషలేము నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. దీవెనకరమైన శాంతి స్థలం నుండి మరి ఒక శాపగ్రస్తమైనటువంటి స్థలానికి మనిషి వెళ్తూ ఉన్నాడు. మనిషి కొన్నిసార్లు ఎన్నిక చేసుకునేవి ఈ మాటలు వింటుండగా మనం పరీక్షించుకోవడము, మన హృదయాలను ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే సరి చేసుకోవడం చాలా అవసరం అండి. దేవునితో హృదయం సరిచేయబడకుండా ఎన్ని ఆర్భాటాలు, ఎన్ని వేడుకలు చేసినా ఉపయోగం లేదు అనేది మనం గ్రహించాలి. క్రిస్మస్ ఆర్భాటాల పండుగ మాత్రమే కాదు, ఆంతరికమైన మార్పును, దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి భయభక్తులను జ్ఞాపకం చేసేటువంటి ఒక గొప్ప సందర్భం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి ఆ యొక్క మంచి సమయ వృత్తాంతాన్ని మనం చదివేటప్పుడు ఒక వ్యక్తి యెరికోకు వెళ్తూ ఉన్నాడు యెరూషలేము నుండి.
చాలా నష్టకరమైనటువంటి ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. చాలా దిగజారుడు ప్రయాణం. యెరూషలేము నుండి ఎరికోకు వెళ్ళేటప్పుడు రమారమి కిలోమీటర్ కంటే ఎక్కువ లోతైనటువంటి, అంటే సముద్ర మట్టానికి దిగువన ఉన్నటువంటి పట్టణం అన్నమాట. దేవుని మహాకృపను బట్టి ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళని ప్రభు సహాయం చేశారు. అక్కడ ఈ ఎరికో పట్టణాన్ని చూడడానికి ప్రభు కృప చూపారు. అక్కడ ఆ స్థలానికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు చాలా డౌన్లో ఉన్నటువంటి పట్టణం అన్నమాట. సముద్ర మట్టానికి దిగువన ఉన్నటువంటి ఒక స్థలం, ఒక పట్టణం, పురాతనమైన పట్టణం, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పట్టణం అది. ఆ పట్టణానికి వెళ్తున్న మనిషి దారిలో దొంగల చేత కొట్టబడ్డాడు. చాలా భయంకరమైనటువంటి గాయాలు పొందాడు. ఆ దొంగలు అతని వస్తువులు, వస్త్రాలతో సహా వారు ఎత్తుకొని పోయి కొర ప్రాణంతో ఆ మనిషి చనిపోయినాడేమోనని వదిలేసి వెళ్ళిపోయారు. చాలా నష్టకరంగా మనిషి జీవితము మరణానికి దగ్గరగా వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ త్రోవలో ఒక యాజకుడు వచ్చాడు, ఒక లేవీడు వచ్చాడు. ఎవరా వ్యక్తిని బాగు చేయలేకపోయారు. ఎవరా వ్యక్తికి కావాల్సిన ఆహారాన్ని, కావాల్సిన సహాయాన్ని, కావాల్సినటువంటి అసిస్టెన్స్ని ఎవరు ఇవ్వలేకపోయారు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. చాలా అంటరాని వాడిగా ఆనాడు సమాజంలో చెప్పబడినటువంటి ఒక దుఃఖకరమైన, లేక ఒక మనుషుల చేత దూరముగా కొట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక మనుష్యుడు, అది పేరు కాదండి, అది సమరయులైనటువంటి ఒక ఆ జాతికి సంబంధించినటువంటి ఆ ప్రజల యొక్క పేరు అన్నమాట. సో ఈ సమరయుడు అక్కడికి వచ్చి చాలా చాలా బాధలో పడిపోయినటువంటి వ్యక్తిని చూసి చాలా బాధపడ్డాడు. తన పొరుగువాడే కదా ఇలా పడిపోయాడని చెప్పి ఆ వ్యక్తికి కావాల్సినటువంటి అసిస్టెన్స్ని ఇచ్చినాడు. గాయాలు కట్టాడు. తాను తీసుకుని వచ్చినటువంటి ద్రాక్షరసాన్ని, తనతో ఉన్నటువంటి ఆహారాన్ని తీసి ఆ యొక్క వ్యక్తికి త్రాగించినాడు. అతనికి కావాల్సిన సపర్యలు చేసినాడు. తీసుకుని వెళ్ళి ఒక పూటకులవాని ఇంట్లో ఆ వ్యక్తిని అక్కడ ఉంచాడు. పూటకులవాడు అంటే కొంత అమౌంట్ తీసుకొని, ఆ రోజుల్లో ఈ బోర్డింగ్ లాడ్జింగ్స్ ఏం లేవు కనుక ఆ రోజుల్లో మనుషులు ఇలాగే మరి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పూటకుల వాళ్ళ ఇంట్లో ఉండి ఆ పూటకింత అన్నం భోజనం చేయడానికి కొంత ధనం ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి భోజనాలు చేసేవాళ్ళు. జస్ట్ లైక్ హోటల్ అనమాట. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి చాలా డబ్బును తనకు తెలియని వాని కొరకు ఖర్చు పెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. మళ్ళీ ఆ పూటకుల ఇంటి యజమానితో చెప్తున్నాడు, అయ్యా నీవు ఇతన్ని పరామర్శించు. ఎవరిని? తనకు సంబంధం లేని వ్యక్తిని, ఎవరిని? తనకు ఏమాత్రం పరిచయం కూడా లేని వ్యక్తిని. నేను మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చినప్పుడు నీ ఇంకా ఇతను చెల్లించాల్సిన బాకీ కానీ ఇంకేదైతే చెల్లించాల్సిన సొమ్ముందో అది నేను చెల్లిస్తాను, ఇది కొంత అడ్వాన్స్గా దీన్ని ఉంచండి అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. చాలా అద్భుతమైన సన్నివేశం ప్రియులారా. మనుషులందరికీ కూడా ఇలాంటి ప్రేమ చూపడానికే మహారక్షకుడు మానవుడికి లోకానికి వచ్చినాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి లోకానికి తగ్గించుకొని మంచి సమరుడిగా వచ్చినాడు. ఆయన మీకు ప్రతి గాయాన్ని బాగు చేయగలడు. గడిచిన సంవత్సరాల్లో అనేక క్రిస్మస్లు మీరు చూసి ఉన్నారు, మనం చూసి ఉన్నాము. కానీ ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం క్రిస్మస్లో దేవుడు మీ ప్రతి గాయమును కట్టాలని కోరుతున్నాడు. మీకున్న ప్రతి దుఃఖాన్ని ఆయన బాగు చేయాలని కోరుతున్నాడు. ఆయన నలిగిన వారిని బలపరచుటకే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరైతే కృంగుదల మధ్యలో ఉన్నారో, ఏ పరిస్థితులు మీ జీవితాన్ని చాలా దుఃఖసహితంగా, మీ జీవితాన్ని చాలా కృంగదీసి ఉన్నాయో ప్రభువు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని బలపరచుటకు, బాగు చేయటకై యేసుక్రీస్తు ప్రభు ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని, ఈ మాటలను మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే యేసు ప్రభు వారు పరలోకం నుండి మానవుని యొక్క స్థితి చూసినప్పుడు కొట్టబడ్డాడు, మనిషి గాయపరచబడ్డాడు. మరి చాలా భయంకరమైనటువంటి దెబ్బలు, పచ్చి పుండ్లతో పిండబడలేదు, కనీసం కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడినటువంటి చాలా జుగుత్సాకరమైన స్థితిలో మనిషి పడి ఉండగా పరలోకం నుండి ప్రభు చూచి కనికరపడ్డాడు. నేనే వస్తాను, ఆదాము హవ్వల చేత మానవాళి కలిగిన, అంటే మన కలిగినటువంటి పాప కల్మషాన్ని తన రక్తంతో కడిగి నివారణ చేసి, ప్రాయశ్చిత్తం చేసి, మనల్ని తన స్వరూపంలో నిర్మించిన దేవుడు తన సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు ఆయన విశ్రాంతి తీసుకొని దేవుడు దుఃఖముతో, కన్నీళ్లతో, వేదనతో ఉన్న మనిషిని పరామర్శించటకు వచ్చినాడు. దట్ ఈస్ క్రిస్మస్. యేసు పరామర్శించటకు వచ్చిన సమయమే క్రిస్మస్. మనల్ని కలుసుకోవడానికి వచ్చిన సమయం క్రిస్మస్. అందుకే మనం కూడా కలుసుకోవాలి ప్రభుని. మనం ఆశ కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటే కేవలం పైన స్టారు, లోపల బార్ అని ఒక సామెతలాగా మాట మారిపోయింది. కొంతమంది హృదయాల్లో ఇంకేసు ప్రభులు రాలేదు, కొంతమందిలో ఇంకేసు ప్రభులకు వచ్చిన ప్రత్యక్షత లేదు. చాలామందికి మందిర సహవాసమైన, దైవజనుల పట్ల గౌరవమైన, ప్రేమైన, వాక్యం పట్ల ఆసక్తి అయినా ఈ రోజుల్లో నశించిపోతున్న బహు దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం, బహు చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక మన ఆత్మీయతను కట్టుకోవడానికి ప్రభు ఈ పూట ఈ ప్రసారాన్ని ప్రభు మీకు వినిపిస్తూ ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా పరిశుద్ధుల యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా, మా వెనుక కొన్ని వందల మంది ప్రార్థన యోధుల యొక్క ప్రార్థనల ద్వారా దేవుడి మాటలు మీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నారు. మీరు ఈ మాటలు వింటుండగా మీరు కొంత ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. కొంత మీ ఆలోచనలలో వీటికి స్థానం ఇవ్వాలని కోరుతున్నాను. అనవసరమైన విషయాలు చాలా జీవితంలో మన ఆలోచనలో నిండిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుని వాక్యానికి కూడా స్థానము, స్థలము లేని విధంగా ఆనాడు యేసుప్రభు వారు జన్మించే సమయంలో కూడా ఈ భూమి మీద ఆయనకు స్థలం ఇవ్వలేకపోయింది లోకం. ఆయన ఒక సత్రములో ఉన్నాడు. సత్రం అందరిదన్నమాట.
ఎవరైనా రావచ్చు, ఎవరైనా అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. యేసు ప్రభువారికి ఆ సత్రంలో కూడా స్థలం లేక ఆరు బయట అక్కడ ఒక పశువుల పాకలో యేసు ప్రభువారిని పరుండబెట్టారు. బహు భయంకరమైన పరిస్థితులు యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఎదుర్కొన్నారు. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు ఈ లోకానికి సామాన్యుడిగా వచ్చినాడు. ఆయన ఎలాంటి బలవంతుడు అనగా దావీదు కీర్తనకారుడు అంటాడు, 89వ సంకీర్తనము 8వ చరణంలో అంటాడు, బలాఢ్యుడైన దేవుడు నీకెవరు సాటి రారు ప్రభువా అంటాడు. అద్భుతమైన మాట అండి. అవును, మన జీవితంలో బలాఢ్యుడైనటువంటి మహాదేవుడు మనకున్నాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా మనకు మేలు చేయడమే కాదు, మన కొరకు ఆయన పాపమును పరిహరించేవాడుగా ఉన్నాడు. 99వ కీర్తన 8వ చరణంలో దావీదు అంటున్నాడు, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి అన్నాడు. పాపం పరిహరించే దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అవును, ఆయన పాపము పరిహరించు దేవుడండి. పాపం యొక్క స్వభావం నుండి, పాపం యొక్క నీడ నుండి, దుష్టుల వల్ల కలిగినటువంటి ప్రతిబంధకాల నుండి ఆయన విడుదల చేటకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప ప్రభావంతో ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఆయన మించిన బలాఢ్యుడు లేడు అని దావీదు అద్భుతమైన కీర్తన రాస్తూ ఉన్నాడు. అవును, ఆ మాటలు సత్యమై ఉన్నాయి. ఆయన నోటి మాటల్లో బలం ఉన్నది. మనం చదివినట్టయితే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగింది. ఆ ప్రదేశం అంతా కూడా, సముద్ర వాతావరణం అంతా కూడా బహు భయంకరంగా మారిపోయింది. ప్రభు లేచి ఆ తుఫాన్ను గద్దిస్తున్నాడు. నిశ్శబ్దము అన్నాడు. ఆయన మాటలోని శక్తి ఆ పెద్ద తుఫాను ఆపేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట సెలవీయగా భూమి ఆకాశంలో సృష్టింపబడ్డాయండి. ఒక్క మాట, వన్ వర్డ్ ఇస్ ఎనఫ్. ఒక్క మాట చాలు. ప్రభు ఈ పూట ఇన్ని మాటలు తన వాక్యాన్ని మనతో పంచుకుంటూ ఆ మాటలు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభు నీ మాట చాలు అనే మాట మన హృదయపూర్వకంగా మనం పలుకుదామండి. అవును, నీ మాట చాలు ప్రభువా. అవును, నీ మాటతో నేను బ్రతుకుతాను నాయన. ఆయన వస్త్రంలో కూడా గొప్ప అద్భుతమైన బలాన్ని దేవుని వాక్యం చూపుతూ ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయము మనం చదివినట్టయితే 43వ వచనంలో చాలా కాలంగా రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ బాధపడుతూ ఉంది. నేను బాగుపడతాను అని అనుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకగానే ఆమె పడిపోయిన అచేతనమైన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు మహిమ చేత ఆమె లేచి కూర్చోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన ప్రత్యక్షత ప్రియులారా. అవును, యేసు ప్రభు మనకు ఒక అద్భుతం చేయగలడు. ఆయన ఏ కార్యమునైనా చేయగలడు. ఎంత గొప్ప పనైనా చేయగలడు. ఆయన మన జీవితాల్లో మనం ఊహింపలేని కార్యాలు, మనం గ్రహింపలేని వాటిని ఆయన చేయుటకు మన మధ్యలో ఆయన నిలిచి ఉన్నాడు. బాగు చేయుటకు ఆయన మాటలు, ఆయన వస్త్రములు, స్పర్శలో కూడా బలం మనం గమనిస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూస్తే ఆ వ్యాధి కలిగిన వ్యక్తిని ప్రభు తన చేతులు ఉంచగానే ఆ వ్యక్తి వెంటనే స్వస్థపరచబడ్డాడు. దేవుని యొక్క స్పర్శ ప్రతి మనిషిని బాగు చేయగలదు. అందుకే ప్రభు అంటాడు, నా బాహుబలముతో, ఆయన బాహుబలం. ఇశ్రాయేల్ ప్రజలు పూర్వకాలం ఆనాడు వారు ఐగుప్తు నుండి కానానుకు వచ్చే ప్రయాణములో దేవుడు వారిని తన బాహుబలంతో నడిపించినాడు. నిర్గమకాండం 13:3 చెప్తోంది, దేవుడు తన బాహుబలంతో వారిని నడిపించినాడు. ఈ క్రిస్మస్ సందేశం వింటుండగా దేవుడు తన బాహుబలముతో నేను నడిపించటకు నిలిచి ఉన్నాడు. ఆయన నీ కొరకు నిలిచి ఉన్న దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన బలముతో దిగివచ్చిన దేవుడు, నీ కొరకు ఏమైనా చేయగల దేవుడు, ఆయన నీ కొరకు ఏ కార్యములను నెరవేర్చడానికి తగినటువంటి ప్రభావముతో మహిమతో దిగివచ్చిన దేవుడు అండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అవును, ప్రభు చేయగలడు. ఈ అద్భుతాన్ని నీ కొరకు చేయడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. అందుకే రమారమి 700 సంవత్సరాలకు ముందు ప్రభు యేసుక్రీస్తు వారి జననానికి ముందుగా ప్రవచనం చెబుతూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తే అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఒక పేరు గురించి మాట్లాడుతున్నాడు. ఇది పేరులు కాదండి, పేరు. దిస్ వన్ నేమ్, ఒక పేరు అన్నమాట. ఈ పేరు దేవుని పేరు. రమారమి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సుమారు 700 నామములు, అంటే 700 పేర్లు ప్రభు వారికి ఇవ్వబడ్డాయి. రమారమి ఇందులో ఒక పేరు, అద్భుతమైనటువంటి పేరు, ఇందాక మనం పలికిన పేరు. ఇందులో బలవంతులైన దేవుణ్ణి మనము ఈ సమయానికి ప్రత్యేక ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును, ఆయన లోకానికి ఆ మహాప్రభావములతో కిరీటం ధరించిన వాడుగా, పరలోకమందు ప్రభావముతో తన పరిపాలన జరిగిస్తున్న దేవుడు ఒక దినమందు ఒక శిశువుగా, చిన్న బాలునిగా, అందులో ఆయన ఒక మానవుడిగా ఈ లోకంలో ఆయన అరుదించటం, ఆయన మన మధ్య సంచరించటం, మనల్ని ప్రేమించటం బహు ఆశ్చర్యం ప్రియులారా. అందుకే క్రిస్మస్ చాలా ఆశ్చర్యకరమైన పండుగ, ప్రపంచమంతా జరిగించే పండుగ. ఒక ప్రాంతమని కాదు, ప్రపంచమంతా కూడా. కొన్ని దేశాలైతే ఒక నెల రోజులు, 2 నెలలు. మా ప్రాంతాల్లో అయితే, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మా సంఘాలు, మా ప్రాంతాల్లో అయితే ప్రతి సంవత్సరం మేము నవంబర్ 1-2 తారీఖుల్లో
మేము అద్భుతమైన ప్రార్థన క్యారల్స్ ప్రారంభిస్తాం. గ్రామ సభలు, పట్టణ సభలు, వీధులలో సభలు, మరి సంఘాలలో, కుటుంబాలలో ప్రార్థన కూడికలు. ప్రస్తుతం ఈ సందేశం మీకు అందించే నాటికి చాలా విస్తారమైన కూడికలు, ప్రార్థన సమావేశాలు మా మధ్య జరుగుతున్నాయి. అవును, ఈ రక్షకుడు బలవంతుడండి. ఆయన బలవంతుడైన దేవుడిగా మన మధ్యలో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ విధానాన్ని, ఆ సందర్భాన్ని మనం చూసినట్టయితే ఒక పవిత్రురాలైనటువంటి ఒక కన్యకకి ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. స్త్రీ పురుషుల యొక్క మరి కలయిక వల్ల కలిగినటువంటి సాధారణమైన వ్యక్తిగా కాకుండా ఆయన స్త్రీ సంతానంగా ఆయన జన్మించినాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన రాక బహు ప్రత్యేకం ప్రియులారా. ఆ అద్భుతమైన రాక ఆనాడు మరియతో అంటున్నాడు, దూత వచ్చి పలుకుతున్నాడు, దూత దేవుని మాటగా, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభము. ఓ అద్భుతమైన మాట. దేవుని మాటలను తీసుకుని వచ్చి నీవు గర్భవతి అవుతున్నావు, నీవు చక్కని కుమారుణ్ణి కంటున్నావు, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు, ఆయన లోకరక్షకుడు. అద్భుతమైన మాటలు దేవుని దూత పలుకుతున్నాడు. ఈ క్రిస్మస్లో చాలా విషయాలు వింటూ ఉంటాం. మరి మేము ఈ ప్రాంతాల్లో మీ సేవకులు కావచ్చు, మరంటే దైవజనులు టీవీ ముఖంగా మీతో మాట్లాడుతున్నాము. మేము కూడా మా సంఘాల ముఖంగా మరి ప్రత్యక్షంగా రోజు మా కూడికల ద్వారా, బహిరంగ సభల ద్వారా మేము మాట్లాడుతున్నాం. అనేక మంది దైవజనుల ద్వారా, అనగా తన దూతల ద్వారా, అనగా మన ద్వారా దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఈ ప్రదేశంలో మనకి ప్రజల మధ్య ఈ సువార్తను మనం పంచాలి. ఆయన అలాంటి దూతలకు బాధ్యత ఇచ్చాడు. ఈరోజు ఆ బాధ్యత మనదండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. యేసు ప్రభువారు మనల్ని ఒక పక్క వీధిలో వరకు వెళ్ళి ఆగిపోమనలేదు. ఆయన మనల్ని ఒక పక్క ఉన్న రాష్ట్రానికి వెళ్ళి ఆగిపోమనలేదు. ప్రపంచమంతటికి వెళ్ళమన్నాడు. సో విశ్వవ్యాపితమైన సువార్త ప్రపంచమంతటికి కూడా దేవుడు తన వాక్యాన్ని పంపుతున్నాడు. మరి అపోస్తల కార్యం 10:36 చెబుతోంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఈజ్ ద లార్డ్ ఫర్ ఆల్. ఆయన అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడై ఉన్నాడు. అందుకే ఈ గొప్ప ఆరాధన, ఈ గొప్ప ఆనందాన్ని ఆనాడు దూతలు ఆకాశ వినివిధులలో అద్భుతమైన ఆర్భాటంతో వారు దేవుని సన్నుతించారు, మహిమపరిచారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులనే మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని వారు ఎలుగెత్తి గానము చేసినారు. మనం ఎలుగెత్తి గానము చేయాలి. ఈ సువార్తను అందరికీ తెలియపరచాలి. మీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు అందరికీ మీరు తెలియపరచండి. మీ గ్రామాల్లో ఒక అద్భుతమైన కూడిక ఏర్పాటు చేయండి. మీ ప్రజల మధ్య ఒక చక్కని పండుగ ఏర్పాటు చేయండి. ఈ యొక్క సువార్తమానాన్ని ఈ క్రిస్మస్ సీజన్లో ప్రత్యేకంగా మీరు అనేకులతో సెలబ్రేట్ చేయండి. ఎందుకనగా ఈ రక్షకుడు, లోకరక్షకుడు మనందరి కొరకై ఆయన మన సొంత రక్షకుడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఒక అద్భుతమైన ప్రేమ, కలువరి ప్రేమ, స్వాస్థికమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ ప్రభు యేసు మన పట్ల కలిగి ఉన్నాడు. ఈ ప్రేమతో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా ఇదొక రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుడిచ్చే విశ్రాంతి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదండి. ఈ విశ్రాంతి, సమాధానము సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ప్రతి మానవుని కూడా ఇవ్వగలడు. ఈ లోకంలో ఎవరు విశ్రాంతిని ఇవ్వలేరు. మహిమగల దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆయన మాత్రమే ఈ విశ్రాంతిని, నెమ్మదిని మనకి ఇవ్వగలడు. ఈ విశ్రాంతి ఆయన దగ్గర ఉచితంగా దొరుకుతూ ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. దేవుడిచ్చే విశ్రాంతి పొందడానికి ఈరోజే మీరు త్వరగా రండి, ఇప్పుడే మీరు రండి. ఆయన సన్నిధిలో కూర్చున్న మీరు ఈ మాటలు వినిచుండగా, ప్రభువా నాలోనికి రమ్ము, నన్ను నడిపించుము, నా జీవితాన్ని బాగు చేయము, నా జీవితంలో నీకు ఆయాసకరమైన మార్గము ఏదో నన్ను తీసివేయము ప్రభువా, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని మీరు ప్రభుతో చెప్పగలిగినట్టయితే ఈ క్రిస్మస్ మీ జీవితంలో అన్నిటికన్నా అత్యద్భుతమైన ఒక విలువైన క్రిస్మస్ ఉంటుందనే విషయాన్ని దేవుని దాసునిగా, దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, లూకా సువార్తలోని కొన్ని మాటలు మనం త్వరగా చూస్తూ ముందుకు వెళ్ళిపోదాము. ఇక్కడ చూసినట్టయితే సువార్తకుడైన లూకా రాస్తూ ఉన్నాడు, ఆనాడు ఆకాశ వీధులలో ఆ అద్భుతమైనటువంటి ఆ గొప్ప సంరంభము, ఆ గొప్ప మహానందము, ఆ గొప్ప అద్భుతమైనటువంటి వెలుగుల మధ్య దూతగణాలన్నీ కీర్తిస్తూ దేవుని ఆరాధిస్తున్నాయి. ఎందుకనగా లోకరక్షకుడు ప్రజలందరికీ పాపములు మోసుకొని పోవడానికి ఆనాడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన దేవుడే ఈనాడు ఈ క్రిస్మస్లో ఆ పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆ పశువుల తొట్టి అండి, కొంచెం గరుకుగా ఉంటుంది. అంత స్మూత్గా, మెత్తగా, స్పాంజీలాగా, టర్కీ టవల్ లాగా, ఇంకేదో కాటన్ టవల్ లాగా ఉండదు కదా. ఆ పశువుల తొట్టి అనేది కొంచెం గరుకుగా ఉంటుంది. యేసు ప్రభు వారిని ఉంచడానికి ఆ రోజుల్లో ఆ పశువుల తొట్టి మాత్రం దొరికిపోయింది వారికి, అంతే. కనీసం మంచి వస్త్రాలు లేవు, కానీ పొత్తిగుడ్డలట, అనగా అంతగా శుభ్రత లేని సామాన్య వస్త్రాలు, న్యూ క్లోతింగ్ కాదు, అది సాధారణ వస్త్రాలు. వీటి మీద యేసు ప్రభు ఉంచబడ్డారు. ఆయన తెలుసు నీ పేదరికం ఏంటో, ఆయన తెలుసు నీ కన్నీళ్ళు ఏమిటో, ఆయన తెలుసు నీకున్న నింద అవమానాలు ఏమిటో. యేసయ్య ఈ పూట మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప సమాధానాన్ని నీకు ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభు ఆయన సమస్తమును ఎరిగినవాడుగా ఆయన నీ కొరకు న్యాయం చేయుటకు ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. మనం చూస్తున్నట్టయితే ఆనాడు గొర్రెల కాపరులు ఆ పొలములో దేవుని మందలను మేపి పనిగలవారుగా ఉన్నారు. యెరూషలేము దేవాలయం సమీపంలో మరి గొర్రెల కాపరులు తమ యొక్క మందలను కాచుకునే ఒక స్థలం ఉన్నది. ఆ మందలన్నీ కూడా అక్కడ విస్తారంగా దేవాలయానికి వచ్చేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి అర్పణల ద్వారా దేవుని సముఖంలో ఉండేటువంటి ఆ గొర్రెల కాపరులు
వాళ్ళు గొర్రెలు కాదండి, గొర్రెల కాపరులు. వ్యవహారంలో మనకు ఒకసారి పాట పాడేటప్పుడు గొర్రెలంతా వచ్చారని పాట పాడతాం. గొర్రెలు కాదు వారు, బైబిల్లో గొర్రెలు అని లేదు ఎక్కడ. వారు గొర్రెల కాపరులు. ఈ గొర్రెల కాపరులు ఏం చేశారంటే ప్రభు దగ్గరికి వచ్చి ఆ మాటలు వినడానికి వారికి ఎంత ఆసక్తి ఉందో మనకు తెలియదు, కానీ ఆకాశం నుండి దూత వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. వారి ముందు నిలబడ్డాడు. ప్రకాశమానమైన వెలుగులతో విరాజిమ్ముతూ దేవుని యొక్క ప్రభావంతో మహిమతో దూతగణాలు పరలోకంలో ఆడి పాడుతుండగా అందులోంచి ఒక మహాదూత దిగి వచ్చి వారి మధ్య నిలబడ్డాడు. వెలుగు, ప్రభావం, దేవుని మహిమ, సన్నిధి, సాన్నిధ్యము, ఆ ప్రదేశమంతా వెలుగుల మధ్య ఆనందకరమైన సంతోషకరమైనటువంటి ఈ వెలుగుల మధ్య దూత ఆ యొక్క దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నాడు. భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, కేవలం ఒక ప్రాంతమే కాదు, ఒక ప్రదేశమే కాదు, ఒక కుటుంబమే కాదు, ఒక వర్గమే కాదు, ప్రపంచంలో అందరి కొరకు. ఇందాక మీరు చెప్పినట్టుగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఈ సత్య సువార్తను దూత వచ్చి ప్రకటిస్తూ అంటున్నాడు, ఇదిగో మీరు గమనించండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా. అందరి కలగబోయే సువర్తమానం. ఇది మామూలు సువర్తమానం కాదు, అందరి కొరకైన సువర్తమానం, మీ కొరకు సువర్తమానం. టుడే ఈరోజు ఈ సందర్భంలో దేవుని మాటలు, దేవుని దాసుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు సువర్తమానాన్ని దేవుడు వినిపించబోతున్నాడు. మీ జీవితంలో ఏ సంగతులు సువర్తమానంగా లేవో, ఏ సంగతులు మీ జీవితాన్ని ఛిద్రంగా, బాధమయంగా, కష్టాలతో నింపి ఉన్నావో, దయతో ప్రభుత్వం మీరు చూస్తుండగా కృపగల దేవుడు మీకు శుభవార్తను వినిపించబోతున్నాడు. క్రిస్మస్ ఇది ఒక మంచి శుభవార్త తెచ్చే పండుగ. నీ జీవితంలో అనేక శుభవార్తలు మిస్ అయి ఉంటావు. ఈరోజు మంచి శుభవార్త నీకేంటంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమించు, నువ్వు ఆయనతో నడువు, నీ జీవితం ప్రభు చేతుల్లో ఉంచు. ఈ కృపగల దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎంతవరకు నడిపిస్తాడు ఆయన? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ ప్రభు మరణం వరకు మనం నడిపించే దేవుడు. ఆయన చేయి పట్టుకొని నడిపించడానికి ఎన్నడూ కూడా ఆయన విసుగుదల లేని దేవుడు. ఈ గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. గొర్రెల కాపర్లు ఆనందంతో, సంతోషంతో చూసే ముందు వారికి కొంత భయం కలిగింది. ఒకంత దూత వచ్చి సరాసరి వారి మధ్య నిలబడి ప్రకాశమానమైన వెలుగుల మధ్య వారు భయపడేటట్టుగా ఆ గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ ఉంటే, దూత కదండి, ఆ స్వరం వేరు ఉంటుంది. మానవ స్వరం వేరు, దూతల స్వరం వేరు. దేవుని స్వరాన్ని అయితే మనం మీకు అంచనా వేయలేము. అద్భుతమైన మహాబలమైన స్వరం ఈ పూట దేవుని స్వరం. దేవుని మాటలు మాత్రమే మనకు వినిపించబడుతూ ఉన్నాయి. మనం ఈ మాటలకు లోబడడం మంచిది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గమనించినట్టయితే ఇక్కడ ఈ గొర్రెల కాపరులు దేవుని స్వరమును వినడానికి, దూత స్వరాన్ని వినడానికి వారు చాలా ఆసక్తిగా, చాలా సంతోషంగా వారు ఆ మాటలు వింటున్నారు. దూత ప్రకటిస్తున్నాడు 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. యెరూషలేము పట్టణము అనగా ఆ దావీదు పట్టణమే. ఆ యెరూషలేము పట్టణాన్ని చారిత్రకమైన పట్టణం, సమీపంలో ఉన్నటువంటి ఒక బెత్లెహేం చాలా చిన్న గ్రామం. ఆ రోజుల్లో జ్ఞానవంతులంతా ఏథెన్స్లో ఉండేవారట, గ్రీస్ దేశంలో. ఆ పక్కన యెరూషలేములో అద్భుతమైనటువంటి ఈ యొక్క మహానగరంలో ప్రజలు చాలా, అంటే అది రాజకీయమైన కేంద్రం కనుక, ఇట్స్ ఎ క్యాపిటల్ ఫర్ ఇజ్రాయెల్. కాబట్టి ఈ గొప్ప రాజధాని పట్టణంలో చాలా చాలా రాజకీయపరమైనటువంటి విషయాలు, నిర్ణయాలు జరుగుతుంటాయి కనుక ఆ పట్టణాన్ని గురించి కూడా మనం వింటూ ఉంటాం. దూరంగా ఒక చిన్న గ్రామం ఉంది, బెత్లెహేము. అందుకే ప్రవక్త అంటాడు, మీకు 5 రెండులు అంటాడు, యూదా, బెత్లెహేమ, ఎఫ్రాతా, నీవు మరి స్వల్పమైన గ్రామమైనను ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. అందుకే ఆ మాటలు వింటుండగా మనం కూడా దేవుని సన్నిధిలో ఆనందంతో, పరవశంతో ప్రభువును స్తుతించాలండి. ప్రభువా, నీవు నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయగల దేవుడు. నీవు నా కొరకు ఈ లోకంలో ఉద్భవించినావు. నీవు నా కొరకు ఈ లోకంలో నేను తగ్గించుకొని ఒక మానవుడిగా, ఒక శరీరధారిగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా నువ్వు నా కొరకు కనబడ్డావు. అవును ప్రభు, నువ్వు నా కొరకు ఏమైనా చేయగలవు. గొర్రెల కాపరులు ఆ స్వరాన్ని వింటూ ఉన్నారు. దేవుని మాటలు వినబడుతున్నాయి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుట్టుకలోని ప్రభు అండి. ఆయన పుట్టుక తర్వాత కొంతకాలం అయిన తర్వాత, బాగా చదువుకొని బాగా విద్వాంసుడైన తర్వాత అప్పుడు ఆయన ప్రభువు అని రాయబడలేదు. ఆయన పుట్టుకలోనే ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. ప్రభు అయిన క్రీస్తు, మహిమగల దేవుని పుట్టుకలో ఈయన ప్రభువు అనే మాట మనం గమనించాలి. ఈజ్ ద కింగ్స్ ఆఫ్ కింగ్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మాత్రం అమరత్వం గలవాడుగా ఉన్నాడు. అక్కడ దూత చెప్తాడు, మీకు ఒక ఆనవాలు చెప్తాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూస్తారు అన్నాడు. ఆ మాట మీరు గమనించినట్టయితే మరి లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. ఈ విధంగా చెప్పగానే ఆ గొర్రెల కాపరులు ఆనందపడుతున్నారు. లోకరక్షకుని మనం చూడబోతున్నామా? మనం ప్రభువును కనులారా దర్శించబోతున్నామా? వారు చాలా ఆశ్చర్యపడుతుండగా ఇంకొక ఆశ్చర్యం దేవుడు చూపించాడు. పరలోక సైన్య సమూహం అంతా కూడా, పరలోక వాసులైనటువంటి దూత సమూహాలన్నీ కూడా
ఆ అద్భుతమైనటువంటి క్రిస్మస్లో తొలి రాత్రి అద్భుతమైనటువంటి గొప్ప అద్భుతమైన సంరంభకరమైనటువంటి ఆ వినివిధులలో ఆరాధించేటువంటి ఈ యొక్క దూతగానాలన్నీ కూడా పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినాయి. వాళ్ళు అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. దేవునికి మహిమ చెల్లిస్తున్నారు, దేవునికి ఘనతను చెల్లిస్తున్నారు. దూతగణాలన్నీ ఆరాధిస్తున్నాయి. ఇప్పుడు మనం కూడా అలాంటి ఆరాధనను దేవునికి చెల్లించుదాం. బలవంతుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆయన బలమైన కార్యాల గురించి దూతలు సాక్ష్యం ఇవ్వడానికి పరలోకం నుండి వారు భూమి మీదకి వచ్చారు. అంటే భూమి మీదకి అనగా ఆకాశంలో వారు సంచరిస్తూ ఆర్భాటముతో ప్రభును మహిమపరుస్తుంటే ఈ గొర్రెల కాపర్లు పరిగెత్తిపోయి దేవునికి స్తోత్రాలు చెబుతున్నారు, మహిమగల దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ సందర్భాన్ని మనం చూస్తుంటే వారు పరిగెత్తుకొని వెళ్ళి ఎప్పుడు చూద్దామా ప్రభువునని వారెంతో ఆసక్తితో ఉత్సాహంతో ప్రభును ఆరాధించడానికి వారు బయలుదేరి వెళ్తున్నారు. ఎందుకనగా ప్రభును ఆరాధించట వారికి ఎంతగానో ఇష్టంగా ఉంది. పిల్లలు చాలామందికి ఆరాధించే అవకాశం దేవుడిచ్చినా ఆరాధించటం లేదు, దేవుని సన్నిధిలో కనబడడం లేదు, దేవుని సన్నిధిలో తమ స్తుతులను ప్రభుకి ఇవ్వడం లేదు. కొంతమంది ఆరాధన సమయాలను మర్చిపోతున్నారు, లోకముతో లోకాశ్రతో మనుషులు బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుని మాట, ఈ క్రిస్మస్ ప్రభుతో నిన్ను అనుసంధానం చేసే సమయం ప్రియులారా. ఈ అనుసంధానం కాబడేటువంటి జీవితాన్ని ప్రభు కొరకు మనం ఉపయోగపరచాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. ఈ బలవంతులైన దేవుణ్ణి నీ ప్రభుగాను అంగీకరించాలి. ఈ రక్షకుడు నీకు చాలినవాడు, సర్వములో సర్వముగా నీకు ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే జ్ఞానులు ప్రభును వెతికారు, అందుకే గొర్రెల కాపరులు ప్రభును వెతికారు, అందుకే ప్రపంచమంతటి ప్రభును చూడడానికి ఆరాధించడానికి ప్రజలు పరిగెత్తుకొని వస్తున్నారు. మనం కూడా ఈ ఆరాధికుల గుంపులో చేరాలని, ప్రభును సేవించేటువంటి ఈ పునరుత్థానపు అనుభవం పొందినటువంటి విశ్వాసులుగా, ఆయన పిల్లలుగా సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక సమయాన దేవుని మాటలు వినిచుండగా మీ హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని మీరు మల్లుకోవాలని కోరుతున్నాం. మీ హృదయంలోని ప్రతి భారాన్ని ప్రభువునకు అప్పగించి, ప్రభువా నా జీవితంలో నాకు నువ్వు తోడుగా ఉండము, నా బ్రతుకు కాలం అంతటికీ ప్రభువా నేను సేవించటకై నాకు శక్తి దయచేయం ప్రభు అని మీరు ప్రార్థించగలిగినట్టయితే కృపగల దేవుడు మీకు శక్తినిస్తాడు, పైనుండి మీకు అరుణోదయ దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి క్రిస్మస్ సందేశాన్ని మీకు దీవెనకరంగా చేయాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడు దీవించునుగాక. ఆమేన్. కనికరం గల ప్రభువా, ఈ ప్రత్యేక వేళ మీ మాటలు ఆలకిస్తున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. సీయోనులోని మీ ఆనందము, సంతోషంతో, సమాధానంతో నీ బిడ్డలను దీవించండి. ఈ క్రిస్మస్ మరింత మధురమైనదిగా, శ్రేష్టమైనదిగా, ఘనమైనదిగా, అనేకుల మంది ఆశీర్వాదకరంగా మీరు చేయండి. మీ దాసులకున్న ప్రతి కన్నీళ్లను మీరు తొలగించి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ నెమ్మది దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ చేయండి. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు. ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.